హాయ్ దోస్తులు, వెల్కమ్ టు కనకంటి లక్ష్మి ఛానల్. అనపబేళ్ళతో కారం చేశాను. అవి పచ్చివి కాదు, ఎండబెట్టి వాటిని పొట్టు తీసి చాలా ప్రాసెస్ ఉన్నది. అది చాలా ప్రాసెస్ చేసుకొని ఈ విధంగా కూర చేసుకుంటారు. ఇది పాతకాల పద్ధతిలో చేసిన కూర. మా అమ్మ ఇవి రెడీ చేసి ఇచ్చిందనమాట. దోశలకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ఎలా చేయాలి అనేసి. ఇవే అనప బేడలు ఎన్ని ఉంటాయి కదా, వాటివి నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. వాటిని ఎలా తయారు చేయాలి అనేసి రైస్ కుక్కర్లో ఉడకపెట్టాను అనమాట. నీట్గా కడుక్కునేసి కొన్ని నీళ్ళు తీసుకొని ఉప్పేసేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడకాలి. పూర్తిగా మెత్తగా ఉడకకూడదు, సగం ఉడికిండాలి. ఈ విధంగా చూడండి. అలా కూడా తిరగవాత వేసుకొని తింటే బాగుంటాయి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమోటాలు ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. టమోటాలు వేగిపోతాయి అన్నమాట. ఈ టమోటాలు వేగిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న బ్యాళ్ళు ఉన్నాయి కదా, అనప బేడలు, అవి వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ అనప బేడలు మునగాకు తాలింపులో వేసుకున్న చాలా బాగుంటాయి. ఈ విధంగా నీళ్ళన్నీ వడేసేసుకొని ఈ టమోటా ఉడికింటుంది కదా, నూనెలో బాగా వేగింటుంది కదా, దాంట్లో వేసేసుకొని టమోటాలకి బాగా బేడలు మిక్స్ అయిపోయేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకొని మూత పెడితే ఒక 5 నిమిషాలు నూనెలో అనపబేడలు కూడా ఏగుతాయి. ఈలోపు తెల్లగడ్డలు, శనగ్గింజలను నేను ముందే వేయించి పెట్టుకున్నాను. ఈ విధంగా మొక్కగా మిక్సీ ఆడించుకొని పట్టుకోవాలి. ఒకవేళ శనగింజల పొడి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, అలాగైనా తినచ్చు. ఈ విధంగా మొక్కగా మిక్సీ ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బేడలు నూనెలో వేగింటాయి కాబట్టి అంత ఎక్కువ వేయనవసరం లేదు, 2 మినిట్స్ అంతే. పసుపు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత మిరప్పొడి, ధనాల పొడి వేసేసుకోవాలి. ఇంకేం ఎక్స్ట్రా మసాలా ఏమీ అవసరం లేదు. ఒత్తిడి బేళ్ళ కూర ఎలా చేస్తామో అనపగింజలు, పచ్చి గింజలవి అదే ప్రాసెస్. ఏమంటే ఇవి ఎండిన బేడలు, అనప బేడలు అనమాట. అవి ఒత్తిన బేడలు. కర్రీ అయితే సేమ్ ప్రాసెస్. ఈ విధంగా మిరప్పొడి, ధనాల పొడి, పసుపు పొడి అన్నీ వేసేసుకొని ఈ విధంగా కారం అంతా మిక్స్ అయిపోయేటట్టు కలబెట్టుకోవాలి. తగినన్ని వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, దోశలేకైనా సరే కొన్ని వాటర్ అయితే చాలు. ఇవి ఆల్రెడీ ఉడికిండేటివి కాబట్టి మసాలా పడితే చాలు. ఈ విధంగా వాటర్ వేసేసుకున్న తర్వాత ఉప్పు సరిపడినంత వేసేసుకునేసి, మనం ఆల్రెడీ బేళ్ళల్లో వేసుకుంటాం, ఉప్పు వేసే ఉడకబెట్టుకుంటాం, అందుకే సరిపడినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకునేసి మూత పెట్టేసుకోవడమే. చపాతీ, దోశ, రైస్ లెక్ కూడా బాగుంటుంది, కానీ మా సైడ్ ఎక్కువ దోశ లెక్ తింటాము. నేను ఈరోజు దోశ చేశాను. ఆ విధంగా ఉడికిన తర్వాత శనగ్గింజల పొడి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని ఆ శనగ్గింజల పొడి ఉంటలు కట్టకుండా బాగా కలబెట్టుకోవాలి. శనగ్గింజల పొడి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కర్రీ దగ్గరికి వచ్చి నూనె పైకి తేలిన తర్వాత దించేసుకోవచ్చు. శనగ్గింజల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, అలాగైనా బాగుంటుంది కర్రీ. శనగ్గింజల పొడి వేసుకుంటేనే మాకు టేస్ట్ బాగుంటుంది. నేనైతే అది దేంట్లోనూ శనగ్గింజల పొడి స్కిప్ చేయను అనమాట. ఈ విధంగా శనగ్గింజల పొడి వేసిన 5 నిమిషాలు చాలా, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది. చాలా బాగుంది, ఎమ్మి ఎమ్మి అనపబేడల కర్రీ. ఇది పాత కాలంలో చేసేటోళ్ళు, ఇప్పుడు అంతగా ఎవ్వరు చెయ్యట్లేదు. మా అమ్మ